హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? డ్యూడ్ సినిమా ఎలా ఉంది? డ్యూడ్ 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 అంటే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయింది, ఎనర్జెటిక్గా కంటిన్యూ అయింది ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సినిమా చూసేసరికి చాలా నీరసంగా ఎండ్ అయింది. బయట చూస్తున్నాను, అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు, చాలా బాగా తీశారు, చాలా కనెక్ట్ అయింది అంటున్నారు. బట్ నాకు మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో ఏంటి, ఎందుకు అలా కనెక్ట్ అవ్వలేదు అనేది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్నిటికంటే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా, చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ అవుతుంది, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. హీరో ఎంట్రీ కానివ్వండి, ఎంట్రీలోనే ఒక బ్రేకప్ కానివ్వండి, ఆ బ్రేకప్ లో ఒక ఫైట్ కానివ్వండి, ఆ ఫైట్ లో ఆ టైటిల్స్ పడడం కానివ్వండి, ఆ తర్వాత హీరో లైఫ్ స్టైల్ కానివ్వండి, హీరో యాటిట్యూడ్ కానివ్వండి, అతని సర్కిల్, అతని ఫ్రెండ్స్, ఇదంతా కూడా చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంటర్వెల్ కూడా మంచిగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 10-15 మినిట్స్ చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు చాలా బాగా చేశారు. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. బట్ ప్రదీప్ రంగనాథన్ గారి విషయంలో నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రదీప్ రంగనాథన్ గారిని చూస్తే నాకు ప్రతిసారి కూడా ధనుష్ గారే గుర్తొస్తారు. యాక్టింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ధనుష్ గారి యాక్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అయినా కానీ ఓకే, ప్రదీప్ రంగనాథన్ గారు ఆయన క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్న ఇంకొక పెద్ద పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ ఐడియా, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్. సో ఆల్రెడీ ఈ సినిమా చాలా మంది చూసేసి ఉంటారు, రివ్యూస్ కూడా చాలా వచ్చేసాయి, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ సినిమా స్టోరీ చాలా వరకు ఆర్య 2 సినిమాకి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఆ సినిమాల్లో ఆ స్టోరీస్ లో ఎలా ఉంటుందంటే, ఒక హీరో హీరోయిన్ ఉంటే చివరికి వాళ్ళిద్దరే కలుస్తారు అన్న మన మైండ్ సెట్ లో ఉంటాము. బట్ దానికి ఒక నెక్స్ట్ వేరే వర్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా స్టోరీ. బట్ వాళ్ళు చెప్పాలనుకున్న ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు అనిపించింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. సో ఇలాగ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఫన్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా, ఒకటి రెండు మంచి ట్విస్టులతో, హీరో హీరోయిన్ కి ఇచ్చే ట్విస్ట్, హీరోయిన్ హీరోకి ఇచ్చే ట్విస్ట్, ఆ తర్వాత ఈ రెండు ట్విస్టులు కూడా నాకు అంతగా అనిపించలేదు కానివ్వండి. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఏదో జరుగుతూ ఉంటుంది, ఇంత సాఫీగా వెళ్ళదు అని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరి కంటే కూడా శరత్ కుమార్ గారు ఇచ్చే ట్విస్ట్ మామూలుగా అనిపించలేదు నాకైతే. అది చాలా బాగా అనిపించింది. సో ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్, ఒక యాటిట్యూడ్, ఒక ట్విస్ట్లు, వీటన్నింటితో ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 10-15 మినిట్స్ వరకు చాలా బాగానే వెళ్ళింది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత నుంచి ఇంకా నాకైతే ఎండింగ్ వరకు వచ్చేసరికి ఏంట్రా బాబు, ఏం జరిగింది, ఏం చెప్పాడు, ఏం చెప్పాలనుకున్నాడు, అసలు సెకండ్ హాఫ్ ఏం జరిగిందిరా బాబు అనుకున్నాను. నేనే కాదు, థియేటర్లో నాతో పాటు థియేటర్కి వచ్చిన చాలా మంది కూడా ఇలాగే అనుకున్నారు. ఇలా అనుకోవడం విన్నాను నేను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏదోలా ఉంది అనుకున్నారు. సో ఏంటి ఈ సెకండ్ హాఫ్ తో నీకున్న ప్రాబ్లం ఏంట్రా అంటారా? క్యారెక్టర్స్. సినిమాలో ఒక హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, వీళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. హీరోయిన్ కి హీరో మీద ఫీలింగ్స్ వచ్చాయి, ప్రపోజ్ చేసింది, హీరో రిజెక్ట్ చేశాడు, హీరోయిన్ వెళ్ళిపోయింది. కానీ తర్వాత మళ్ళీ హీరోకి ఫీలింగ్స్ వచ్చాయి, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఓకే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ అసలు నిజం చెప్తుంది, తను వేరే వాడిని లవ్ చేశాను, వాడితోనే నా లైఫ్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు? ఓకే, కొంతవరకు వెళ్తాడు, ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. కానీ దాన్ని దాటి ఇంకా ఎక్స్ట్రీమ్ లిమిట్స్ దాటి వెళ్ళిపోయాడు అంటే నాకు అదంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అవతల క్యారెక్టర్ కూడా అంత వెయిట్ ఉందా, వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా నిలబడ్డారా అనే దాని మీద ఉంటుంది. నాకు ఎవరైతే ఈ హీరోయిన్ క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్, కుందన క్యారెక్టర్ అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు, అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వీడితో కలిసి ఉంది, ఫ్రెండ్, లవ్ చేసింది, చాలా మెమొరీస్, ఇదంతా ఒక ప్రపోజ్ చేయడం కూడా చాలా బాగుంటుంది. ఆ ఎపిసోడ్ చేసింది బాగానే ఉంది, కానీ వాడు రిజెక్ట్ చేశాడు, వెళ్ళిపోయింది. కట్ చేస్తే విత్-ఇన్ 6 months ఇంకొకరితో లవ్, లైఫ్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఆ వేరే లెవెల్ ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ అది స్పాయిలర్ అయిపోతుంది. కానీ ఇది తెలిసిన తర్వాత కూడా హీరో దానికోసం హెల్ప్ చేయడం, అది ఎంత ఎక్స్టెంట్ వరకు కన్విన్సింగ్గా ఉంది, ఎంత ఎక్స్టెంట్ వరకు ప్రాక్టికల్గా బిలీవబుల్గా ఉంది అనేదే ఇంకా మిగతా ఆడియన్స్ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. బట్ నాకైతే అదంత కన్విన్సింగ్గా అనిపించలేదు. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది, నాకు నచ్చింది. తాళికి కాదు వాల్యూ, తాళి వెనకాల ఉన్న ఒక అమ్మాయి హృదయంలో ఉన్న ఫీలింగ్స్కి వాల్యూ ఉంటుంది, దానికి ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పారు. ఓకే, బాగుంది. కానీ ఆ తాళి వెనుక ఉన్న హార్ట్లో ఉన్న ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ ఉన్న ఆ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంది అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం గురించి మాట్లాడాలంటే, బేసిక్గా ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీస్లో ఒక హీరో హీరోయిన్ని లవ్ చేస్తే, హీరోయిన్ వేరే వాడిని లవ్ చేస్తే, హీరోయిన్ ఎవరైతే వేరే వాడిని లవ్ చేస్తుందో వాడిని కొంచెం
అమాయకంగా, కమెడియన్గా, కొంచెం బ్యాడ్గా, కొంచెం తక్కువగా చూపిస్తూ ఉంటారు. సో నేను కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఎందుకురా వాడిని అలా చూపిస్తారు, వాడేం మంచిగా ఉండడా, కొంచెం స్ట్రాంగ్ పర్సన్ ఉండడా అని అనుకుంటూ ఉంటాము. బట్ ఈ సినిమాలో అలా కాకుండా ఆ క్యారెక్టర్ ఏదైతే ఎంటర్ అవుతుందో అప్పుడు కొంచెం మంచిగానే చూపించారు ఒక 10-15 మినిట్స్ వరకు. ఆ తర్వాత స్టోరీ రన్ అవుతున్న కొద్దీ ఆ క్యారెక్టర్ని కూడా కొంచెం డౌన్ చేసి, వీక్ చేసి, కొంచెం భయపడేవాళ్ళగా, కొంచెం అమాయకుడుగా, కమెడియన్గా చేశారు. కొంచెం ఆ క్యారెక్టర్ను కూడా అలా కాకుండా కొంచెం మంచిగా చూపించుంటే, కొంచెం స్ట్రాంగ్గా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఎలాగో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడాను కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్లో, ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీస్లో నాకు ఒక క్యారెక్టర్ చాలా మంచిగా అనిపిస్తుంది. నేను లోకల్ సినిమాలో నవీన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమాలో తను లవ్ చేసిన అమ్మాయి కోసం, ఆ లవ్ని పొందడం కోసం తను ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాడు. మంచిగా చదువుకొని ఎస్ఐగా జాబ్ కొట్టి తిరిగి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని కొంచెం బ్యాడ్గా చూపిస్తారు. బట్ ఆ సినిమాలో మాత్రం నాకు కొంచెం స్ట్రాంగ్గా చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఈ సినిమా గురించి కంప్లీట్ చేసే ముందు ఒక 2 క్యారెక్టర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ 2 క్యారెక్టర్స్ చూసినప్పుడు నాకైతే మామూలు కోపం రాలేదు సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, హీరోకి ప్రపోజ్ చేసింది, హీరో రిజెక్ట్ చేశాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వీడి మహాన్ వీడేదో బతుకుతున్నాడు కదా, వీడి లైఫ్లో, వాడి యాటిట్యూడ్తో, వాడి ఫీలింగ్స్తో. కానీ ఈ పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ ఉంటాడు, వీడు వాడిని పత్తాగా గిల్లుతూ ఉంటాడు. అరే నీకు అసలు ఫీలింగ్స్ లేవురా, అంతలా ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసింది, తను హర్ట్ చేసావు, ఫ్రెండ్ లవ్ అని ఇదేదేదో చెప్పేసి హీరోకి బాగా ఎక్కిస్తాడు ఫీలింగ్స్. హీరోకి లేని ఫీలింగ్స్ కూడా తెప్పిస్తాడు. చివరికి ఇదే క్యారెక్టర్ లాస్ట్కి వచ్చేసి హీరో గారిని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు నాకైతే అరే నువ్వు చేసిందే కదా ఇదంతా, నువ్వు లేకపోతే వాడు బాగానే ఉండేవాడు, మంచిగా వాడి యాటిట్యూడ్, వాడి లైఫ్ స్టైల్తో మంచిగానే ఉన్నాడు కదా అనిపించింది. వీడే కాదు, వీడితో పాటు ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. బట్ వీడంతా ఇన్ఫ్లుయెన్స్ చేయదు, కానీ ఫస్ట్లో కూడా ఒక 2-3 సార్లు బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీకు అసలు ఫీలింగ్స్ లేవురా, నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నటిస్తున్నావు, అన్నీ దాచేసుకుంటున్నావు అని చెప్పేసి ఏదేదో చెప్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి చివరికి హీరో గాడి లైఫ్లో, హీరో గాడి మైండ్లో ఫీలింగ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. వీళ్ళిద్దరే మళ్ళీ లాస్ట్లో వచ్చేసి వాడిని పొగుడుతారు. సో ఇదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బీపీ కూడా వచ్చింది ఈ 2 క్యారెక్టర్స్ని చూసినప్పుడు. సో మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ డ్యూడ్ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ అయితే ఓకే అనిపించింది, అక్కడక్కడ నాకు చాలా బోరింగ్గా కూడా అనిపించింది. సో హోల్ మూవీ గురించి చెప్పాలంటే ఓకే, యావరేజ్గా అనిపించింది. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అండ్ అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి, అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.